ఈ చిత్రంలో పాత్రలు సన్నివేశాలు అందరినీ ఉద్దేశించినవే, కల్పితం కాదు. బంగారం చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేకుండానే లవ్ చేసుకుంటున్నావా? అలా అని కాదు, ఎంత ఇష్టమో చెప్పు. అమ్మని మొదలెట్టేసిందిరా బాబోయ్. నా ప్రేమకు రూపు ఉంటే రూప, ఆకాశమంత ఎత్తు, భూలోకమంత వెడల్పు, సముద్రమంత లోతుంటుందని నేను సినిమా డైలాగ్ చెప్పలేను, కానీ నేను అనేవాడిని బ్రతుకున్నంత వరకు నాలోని ప్రేమ చావదు. అందుకేరా ఐ లవ్ యూ. హాయ్ గైస్. హాయ్ హాయ్ హాయ్. వచ్చేసారు రా బాబు, కాసేపు కూడా ప్రశాంతంగా ఉండేవారు. ఎరమా డిస్టర్బ్ చేసావా? చచ్చా అదేం లేదురా, వీడికి మధ్య ఫ్రెండ్షిప్ కంటే లవ్ ఎక్కువ అయిపోయిందిరా. అదేం కాదురా. రేయ్, అమ్మాయిని నమ్మకురా, పూర్తిగా ముంచేస్తారు, జాగ్రత్త. ఓయ్ ఏంటి మా గర్ల్స్ అంటున్నావు? మరి ఈ అమ్మాయిలు మనల్ని నాకించడానికి పుట్టేశారు మామ. ఇదిగో ఇది ఉందే, దీని పేరు భార్గవ్ కాదు, బర్గర్ భార్గవి. ఇదే పెద్ద ఎగ్జాంపుల్. హలో. హాయ్ భార్గవి. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? నేను మీ ఇంటి బయటే ఉన్నా, అర్జెంట్ కిందకి రా. ఏంటి? నువ్వు ముందు కిందకి రా చెప్తా. ఏంటి? హ్యాపీ బర్త్డే భార్గవి. ఓ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అగు అగు మ్యాచెస్, ఒక నిమిషం. అగ్గి పెట్టన్నా? తీసుకో. కేకేది తినమ్మ అప్పుడే తినేసిందా? నాకు నిద్ర వస్తుంది, రేపు మాట్లాడుకుందాం, బాయ్. హే బారు, నాకు ఇన్ఫోసిస్ జాబ్ వచ్చింది. అవునా? పార్టీ? యా ష్యూర్. ఇది మర్చిపోయినావు. అయ్య బాబోయ్, మిగిలిన నువ్వు తినేసేలే. మిగిలింది. హాయ్ బేబీ, హ్యాపీ దివాళీ. సేమ్ టు యూ పార్టీ.
దీపావళికి పార్టీ ఏంట్రా బాబు? ఓకే బంగారు. హలో హ్యాపీ బర్త్డే సీను. థ్యాంక్ యూ బారు. పార్టీ. ఓకే ఓకే. హ్యాపీ రంజాన్. పార్టీ. ఓకే ఓకే ఓకే. పార్టీ పార్టీ పార్టీ. అలా 24 hours నా వాలెట్లోని కార్డ్స్ అన్ని పీల్చి పిప్పి చేసి మరి ఆడిస్తూనే ఉంటుంది భయ్యా, పిండి మరా. లవ్ చేసినప్పుడు ఆ మాత్రం మెయింటైన్ చేయలేరా? అయినా మీ బాయ్స్ పెట్టే టార్చర్తో పోల్చుకుంటే ఇదో లెక్క. టార్చరా? మేమా? అంత వద్దమ్మా, మీ బాయ్స్ పెట్టే పెద్ద టార్చర్ అనుమానం. ఇదిగో వీడిని చూడండి. హాయ్ బుజ్జి, హౌ ఆర్ యూ? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందేంటి? 10 times కాల్ చేసా నీకు, నో రెస్పాన్స్. ఏం చేస్తున్నావు అసలు? కాదు, ఎగ్జామ్ ఉందని చెప్పా కదరా, ఇప్పుడే ఎగ్జామ్ రాసి బయటికి వచ్చా. వెయిట్ 1 minute బుజ్జి, ఇందాక నుంచి ఎవడో ఫాలో అవుతున్నాడు, వేస్ట్ ఫెలో. హలో హలో మిస్టర్, నిన్నే. అనురాగ్, నువ్వేంటి ఇక్కడ? అంటే నీ మధ్య నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు కదా, అందుకే నువ్వు అసలు ఏం చేస్తున్నావు తెలుసుకుందాం నేను ఫాలో అవుతున్నా. బాబోయ్, వాడు హర్ష అంట, ఈ ప్రతి పిక్కి స్టేటస్కో తెగ లైక్లు కామెంట్లు పెట్టేస్తున్నాడు. వాడు జస్ట్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ రా. నా గురించి కూడా అందరికీ అలాగే చెప్తున్నావా? అదేంటి అనురాగ్, నువ్వు వాళ్ళు ఒకటేనా? అసలు ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ చెప్పు. అన్నోన్ నెంబర్ మిస్ కాల్స్ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పకుండా? ఏంటి మర్చిపోనా? ఎవడిచ్చారు గిఫ్ట్? మీ అమ్మాయిలు మరీ అంత అందంగా ఉంటే మాకు మాత్రం భయంగా ఉండదా? ఎప్పుడెవడో చేతికి వెళ్ళిపోతాడని? బావా యూ మిస్టేకెన్, అది అందం కాదురా, మొత్తం మేకప్ ఎఫెక్ట్. ఇదిగో దాన్ని చూడు. హే మేఘనా, బాహుబలికి 2 tickets దొరికాయి, త్వరగా రెడీ అవ్వు, ఇంకో 30 minutes షో. అవునా, సూపర్. అలా అయితే 2 minutesలో రెడీ అయిపోతా, ఇంటికి వచ్చేయి. ఓకే. డార్లింగ్, ఇంటి కింద ఉన్నావు, ఫాస్ట్ వచ్చేయి. హాయ్ అన్న, నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ నువ్వు పో కాలేజ్కి. అన్నయ్య వాళ్ళ ల్యాబ్ ఎక్స్టర్నల్ ఉంది, టైం అయిపోతుంది, కొన్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్? పోరా పో, పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు కానీ పో. మాకు తెలుసులేరా నువ్వు చేసే పనులేంటో. టైం 9:30 అయిపోతుంది, ఇది ఇంకా రాలేదేంటి? రేయ్, ఏంట్రా ఇంకా వెళ్ళకుండా ఇక్కడే నుంచున్నావా? హలో బ్రదర్, నేను కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేయడం కూడా అయిపోయింది, ఒకసారి టైం చూసుకో. అమ్మని 5:30 అయిపోయింది, అసలు ఏం చేస్తుంది ఇది? బంగారం ఏం చేస్తున్నా?
రెడీ అవుతున్నాను కదా బుజ్జి. ఎందుకు? మార్నింగ్ షో టైంకి చెప్తే సెకండ్ షో టైం అయినా రెడీ అవుతున్నాను. పర్లేదులేరా, సెకండ్ షో ఉందిగా. చూడు, ఈ డ్రెస్కి బ్యాంగిల్స్ మ్యాచ్ అయినాయా? ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? లిప్స్టిక్ మ్యాచ్ అయిందా? వీళ్ళు బ్యూటీ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కేర్ మన మీద పెడితే ఎంత బాగుండేదిరా. చాలు మా మీద కంప్లైంట్ చెప్పింది. ఈడు పెద్ద ఇన్నోసెంట్ మరి. అసలు ఈ ఈగోకి ఫ్లైఓవర్ కడితే చైనా వాల్ అంత బాగా ఉంటుంది. హాయ్ రా. హే హాయ్. ఇవాళ క్లాస్ ఎంత బాగా జరిగింది తెలుసా? యు నో వాట్, కిషోర్ అని ఒకడు ఉన్నాడని చెప్పాను కదా, కానీ ఎంత కామెడీ చేశాడు తెలుసా. నవ్వుకోలేక చచ్చిపోయాను రా బాబు. మరి వాడితోనే కనెక్ట్ అయిపోవాల్సింది. వాట్? బాగా జోకులేసి నవ్విస్తున్నాడుగా. ఏం మాట్లాడుతున్నావు ఈశ్వర్? హే ఐఎమ్ జస్ట్ కిడింగ్. మొత్తానికి బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట ఇవాళ. అవునరా. ఎబ్బీలో నా పిక్ ఎందుకు లైక్ చేయలేదు? సారీ రా, చూసుకోలేదు. నేను ఎందుకు గుర్తుంటాలే, ఆ కిషోర్ గాడితే ఎప్పుడు గుర్తుంటాడు. సారీ చెప్పాను కదరా, ఇప్పుడే లైక్ చేస్తా నాగు. డన్. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ? మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. అబ్బా ఏమున్నాడు రా మహేష్ బాబు, ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. బయట కూడా చూసేద్దాం. నాకన్నా అందగా ఉన్నాడా? ఊరిడేశాలు. అవును, మా గర్ల్స్ అందరికి ఈగో ఇక్కడ లోపల ఉంటుందేమో, కానీ మీ బాయ్స్ అందరికి వైఫైలా మీ చుట్టూరు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఈ పూరిజన డైలాగులు మనం ఎంతలా కొట్టేసుకుంటే అది చూడు ఎంత కూల్గా సెల్ఫీలు దిగుతుందో. సెల్ఫిష్నెస్తో చంపిస్తామని చూసుంటావు, కానీ ఇది ఇంకో టైపు, సెల్ఫీలతో చంపేస్తుంది. శ్వేత నీ గురించి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదే మన క్లాస్మేట్ ప్రదీప్ వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళాం కదా. ఇప్పుడు చెప్పు. అదే మన ఆ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం, అదే మన ప్రదీప్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్. 1 minute. చెప్పు. అదే ఆ రోజు. వెయిట్. దిగు ఇంకా ఆపువా, పద. అసలు మీ అమ్మాయిలకి సెల్ఫీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్ల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తప్ప మా మీద 1 గ్రామ్ అయినా ప్రేమ ఉందా? అవును, మా గర్ల్స్కి ప్రేమించడమే రాదు. మీ బాయ్స్ లాగా అంతమందిని కలిపి ఒకేసారి ప్రేమించే అంత పెద్ద మనసు మాకు లేదు. ఒక అమ్మాయి సరిపోదుగా మీకు? వీడి వైపు లుక్కేసుకోండి.
సోనీ చూడవే ఏముందే అమ్మాయి. బాగుంది కదా, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే. ఎస్ ఇప్పుడే వస్తా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడ కూర్చొని అవుతుంటే అక్కడెక్కడ కూర్చొని నాకు ఇక్కడ సూదులతో కూర్చుతున్నట్టుంది. హౌ? క్రేజీ. బాబోయ్ అలా చూడొద్దు. అసలు బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ డైమండ్ ఎందుకు తీసుకెళ్లారో తెలుసా? అప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి. పుట్టుంటే నిన్నే తీసుకెళ్ళేవారేమో. అన్నిటికీ అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అలా? మా అబ్బాయిలు నేచర్ లవర్స్, అందంగా ఉన్న ప్రతిదాన్ని లవ్ చేస్తారు. దాన్ని లవ్ అనరు, లస్ట్ అంటారు. అసలైన ప్రేమ అంటే మా గర్ల్స్దే. ఏమన్నా? అసలైన ప్రేమ అంటే మా గర్ల్స్దే. మళ్ళీ చెప్పు. అసలైన ప్రేమ అంటే మా గర్ల్స్దే. కరెక్టే బావా. ప్రేమ గురించి దీనికి తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలియదు. 24 గంటలు గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా లవ్ చేస్తూనే ఉంటుంది. హాయ్ సోనీ. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఇప్పుడే కదా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చా, ఇంతలోనే ఏమైపోతా? తిన్నావరా? ఇంకా తినలేదు. నువ్వు? తినేసా. రసం, లేడీస్ ఫింగర్ ఫ్రై, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి కూడా. ఇంకేంటి చెప్పాలి? మర్చిపోయారా, నిన్న నైట్ నాకు డ్రీమ్ వచ్చింది తెలుసా? అందులో నువ్వు నేను కలిసి ఒక అడవి లాంటి ప్లేస్కి వెళ్ళామంట. అవునరా నిజమే. పాపం దీని టార్చర్కి మహేష్ బాబులో రొమాంటిక్గా ఉండే మనోడు సంపూర్ణేష్ బాబులో కామెడీ పీస్ అయిపోయాడు. అబ్బబ్బా, వీడు కూడా పంచులేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక టైప్ కథలను చూశారు, వీడు ఇంకో టైపు. భయపడ్డా కదా, మరి భయపడ్డా కదా, మరి భయపడ్డా, నువ్వు భయపడ్డా, నువ్వు భయపడ్డా, మళ్ళీ భయపడ్డా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బారు. మీ అబ్బాయిలు ప్రేమిస్తారు, కానీ ఎలా ప్రేమించాలో తెలియదు. మీ అబ్బాయిలు బ్లూటూత్ లాంటి వాళ్ళు. మేము దగ్గర ఉన్నప్పుడే మాతో కనెక్ట్లో ఉంటారు, మేము పక్కకు వెళ్ళాక వేరే డివైస్ని సెర్చ్ చేసుకుంటారు. నీ బాగుందలే. అదే మా అమ్మాయిలం వైఫై లాంటి వాళ్ళం. అవైలబుల్గా ఉన్న అన్ని డివైస్ని చూసి లాస్ట్కి ఒకే ఒక స్ట్రాంగ్ సిగ్నల్తో కనెక్ట్ అవుతాం. అబ్బా అబ్బాబ్బా, ఏం చెప్పావే, కరెక్టే. మా అబ్బాయిలు బ్లూటూత్ లాంటి వాళ్ళే. ఏదైనా ఇస్తాం, తీసుకుంటాం, 2 వైపులు షేరింగ్ చేసుకుంటాం. కానీ మీ అమ్మాయిలు వైఫై కదా, పొరపాటున ఎవరైనా కనెక్ట్ అయితే వాడిని ఫ్రీగా పడేసి చూపిస్తారే. మా అమ్మాయిలు ఉంటేనే కదా మీరు హీరోస్, గర్ల్ ఫ్రెండ్సే లేకపోతే మీరంతా జీరోస్. మీరు లవర్స్ కాదే, మా అబ్బాయిలు చెవులో ఫ్లవర్స్. అసలు మీ బాయ్స్ పుట్టిందే ఒక గర్ల్ కడుపు నుంచి. మేము అనేవాళ్ళం, లేకపోతే అసలు మీరు ఉండేవారా? అక్క డైలాగ్ సూపరు. మంచులక్ష్మి కజిన్ సిస్టర్ అక్క, అంత బాగా చెప్పావు. అబ్బాయిలు అంటే మీకు ఏటీఎం సెంటర్స్, బ్యాలెన్స్ లేకపోతే దొబ్బేమంటారు. ఒక్క మొగాడు కూడా రాముడిలా ఉండలేడు, కానీ వచ్చే వైఫ్ మాత్రం సీతలా ఉండాలని కోరుకుంటారా? మీకు కావాల్సింది మా పాకెట్ వెనుకున్న మనసు కాదే, అందులో ఉన్న పర్సు. ఎడారిలో ఇసుక మూట్లు అమ్ముకునే ఎదవలు మీ అబ్బాయిలు. మంచి కొండలో ఐస్ బండ్ పట్టుకుని ఏ ఐస్ ఐస్ అని అమ్ముకునే చెత్త మొహాలు మీ అమ్మాయిలు.
ప్లేన్లో కచ్చి వేసుకొని సీట్ బుక్ చేసుకోవడానికి పారాషూట్ వేసుకెళ్ళి పిచ్చి సన్నాసులు రా మీ అబ్బాయిలు. కుక్క వెంట పడుతున్న పరిగెత్తకుండా వోడాఫోన్ సిమ్ తీసి పారేసి పిచ్చమొహాలే మీ గర్ల్స్. మీరే గాలివాన్లో విసిన కర్రలు అమ్ముకునే డొక్కు మొహాలు. మీరే వాష్ బేసిన్లో చేపలు పట్టుకునే చపాతీ మొహాలు. ఏసీ కోసం ఏటీఎంకి వెళ్ళి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకునే కకృతి వెధవలు మీ అబ్బాయిలు. చెస్ ఆడడానికి స్పోర్ట్స్ చూసుకొనుకునే వెర్రి మొహాలే మీరు. 108 వెహికల్ ఆపి మరీ లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగర్ బయట యాదవ్. వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగులు వేసి తిరిగే తెలివైన ఫేస్ మీరు. ఎల్లెగ్బోయి వెళ్తా మాట్లాడేదంటే ప్రతి ఒక్కరిలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనకిష్టమైన వారిలో ప్లస్లు మనకు నచ్చినప్పుడు వాళ్ళలో మైనస్లు కూడా మనం యాక్సెప్ట్ చేయగలిగాం. ఏ రిలేషన్లో అయినా ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఆ బంధం మరింత బలపడుతుంది. వాళ్ళలా కంప్లైంట్స్ చెప్పుకుంటూ లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటారు, వీళ్ళలా సర్దుకుపోతూ ప్రేమను ఎంజాయ్ చేస్తారు. మీ ఇష్టం. భయ కొంచెం తప్పుగా చూసా వర్షంలో లాయిచ్చేద్దామా? తడిస్తే ఇంకా బాగుంటుంది వర్షంలో. ఈ వర్షం ఆగిపోయింది అన్నయ్య. 2-3 చుక్కలే ఆపేది కూడా. లోకేష్ చాలా సైలెంట్ అన్నమాట. పూసింది వాళ్ళందరికీ కెమెరా యాక్షన్. రండిరా బాబు. కెమెరా యాక్షన్. మంచు కొండలో ఐస్ బండి పెట్టుకొని ఐస్ అని అమ్ముకునే చెత్త మొహాలు మీ అమ్మాయి. కెమెరా యాక్షన్. మీరే గాలివాన్లో విసిన కర్రలు అమ్ముకునే డొక్కు మొహాలు. కెమెరా యాక్షన్. మిస్టేక్ అండి, అది అందం అనుకుంటున్నా. యాక్షన్. బావా మిస్టేక్ అండి, అది మొత్తం అందం కాదురా. బావా మిస్టేక్ అండి, అది అందం కాదురా, మొత్తం మేకే. యాక్షన్. అబ్బా అబ్బా ఏం చెప్పావే, కరెక్టే. మా అబ్బాయి బ్లూటూత్ లాంటోలే, ఏదైనా ఇస్తాం తీసుకుంటాం, కానీ యాక్షన్. ఏసీ కోసం ఏటీఎంకి యాక్షన్. ఏసీ కోసం ఏటీఎంకి వెళ్ళి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకునే కకృతి వెధవలు మీ అబ్బాయి. యాక్షన్. మీరే వాష్ బేసిన్లో చేపలు పట్టుకునే చపాతీ మొహాలు. యాక్షన్. మీరే యాక్షన్. మీరే వాష్ బేసిన్లో యాక్షన్. కానీ మీ అమ్మాయిలు వైఫై కదా, పొరపాటున ఎవడైనా కనెక్ట్ అయితే వాళ్ళు పూర్తిగా వాడే దొబ్బేస్తారే. యాక్షన్. కానీ మీ అమ్మాయిలు వైఫై కదా, పొరపాటున ఎవడైనా కనెక్ట్ అయితే వాడిని ఫ్రీగా వాడుతుంది. అయిపోయిందా, వచ్చిందా? నువ్వు మాత్రం తప్ప అందరూ ఉన్నారు. బాబు షూట్ మామూలు చూస్తున్నా, అని చెప్తున్నారు.